ప్రముఖ దర్శకులు తాతినేని ప్రకాశరావు గారు రూపొందించిన మొట్టమొదటి చిత్రం పల్లెటూరు. సామాజిక స్పృహతో రూపొందించిన ఈ చిత్రంలో శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ గారు రచించిన దేశభక్తి గీతం ఒక విధంగా చెప్పుకోవాలి అంటే తెలుగులో మొట్టమొదటి దేశభక్తి గీతం చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడ ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేసింది. ఘంటసాల మాస్టర్ గారి స్వరసంధానం గానం వెరసి ఈ పాటని అజరామరం చేసింది. ఇప్పుడు ఆ పాటని మన ముందు ఉంచబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే వారితో పాటు పాడుతా తీయగా బృందం. చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా. చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా. వీర రక్తపు ధార వారబోసిన సీమ, వీర రక్తపు ధార వారబోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా. బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్, ఆంధ్ర పాపయ్య కూడా నీ ఓడో. మగువ మాంచాలని తోడబుట్టిన ఓళ్ళే, మగువ మాంచాలని తోడబుట్టిన ఓళ్ళే. వీరవనితల గన్న తల్లేరా, ధీరమాతల జన్మభూమేరా. కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ, కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ. తుంగభద్రా తల్లి పొంగి బారిన చాలు, తుంగభద్రా తల్లి పొంగి బారిన చాలు. ధాన్యరాసులే పండు దేశాన కూడు గుడ్డకు పొదువలేదోయి. ముక్కోటి బలగమోయ్ ఒక్కటై మనముంటే, ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది, ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది. తల్లి ఒక్కటే నీకు తెలుగోడా, సవతి బిడ్డల పోరు మనకేలా. పెనుగాలి వీచింది అణగారిపోయింది, పెనుగాలి వీచింది అణగారిపోయింది. నట్ట నడి సంద్రాన నవ నిలుచుండాది, నట్ట నడి సంద్రాన నవ నిలుచుండాది. సుక్కాని బట్టరా తెలుగోడా, నావదరి చేర్చరా మొనగాడా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా, గతమెంతో ఘన కీర్తి గలవోడా. కృష్ణ గారి గురించి చెప్పాలి. ఈ పాట రాసినటువంటి వేములపల్లి శ్రీకృష్ణ 1917లో జన్మించారు. ఈ పాటలన్నీ కూడా ప్రజానాట్య మండలి వారి వేదిక మీద, ముఖ్యంగా అప్పుడు కమ్యూనిస్ట్ భావాలు ఉండేటటువంటి వాళ్ళు ప్రజానాట్య మండలి స్టార్ట్ చేసిన తర్వాత అందులోంచి చాలామంది నాటకరంగంలోంచి సినిమాకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంక్లూడింగ్ ప్రకాశ్రావు గారు కానివ్వండి, ఇప్పుడు రాజారావు గారు పుట్టిలు తీశారు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా అందులోంచి వచ్చిన వాళ్ళే. దానికి సంబంధించినటువంటి పాట ఇది, సినిమా కోసం రాసింది కాదు. వేదికల మీద చాలాసార్లు పాడేవారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడు ఆంధ్ర అంతా కలిసి ఉన్న సందర్భంలో, కంబైన్డ్ స్టేట్గా ఉన్న సందర్భంలో, విశాలాంధ్ర కావాలని పోరాటం జరుగుతున్న సందర్భంలో రాయబడ్డ పాట. ఈయన 1917లో జన్మించారు. ఏప్రిల్ 8, 2000 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. 1953లో ఈ విశాలాంధ్ర ఉద్యమం సందర్భంగా రాసినటువంటి పాట. ఈయన తెలంగాణ సాయుధ పోరాటానికి కూడా మద్దతు పలికారు అప్పుడు ఆ రోజుల్లోనే. మంచి వక్త, రచయిత, 4 సార్లు మంగళగిరి నుండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారన్నమాట ఈయన, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి.
ఇది కవికి సంబంధించిన విషయం. ఇందులో నాకు నవ్వొచ్చేది ఏంటంటే, గతమెంతో ఘనకీర్తి కలవోడ, ఆ రోజుల్లోనే కాదు ఈ రోజులు కూడా దురదృష్టవశాత్తు మనం గతంలో చెప్పుకొని మా తాతలు నేతులు తాగారు అందుకని మేము మీసాలు పెంచుతున్నామని అనుకుంటున్నామే తప్పించి, మన గతం తర్వాతి తరాల వాళ్ళకు కూడా తెలియాలంటే ఇలాంటి పాటలు ఇంకా రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గతమే కాకుండా ప్రకృతం భవిష్యత్తు కూడా తెలుగు జాతి చాలా, నేను తెలుగు జాతి అంటున్నాను, నేను తెలుగు ఆ రాష్ట్రమనో ఈ రాష్ట్రమనో అనటం లేదు. సో తెలుగువాడు ఆ గర్వాన్ని గనక పొందలేకపోతే మాత్రం తెలుగు భాష కానీ తెలుగు జాతి కానీ ఎవరి చేత కూడా గుర్తింపబడిన ఒక అంశంగా ఉండిపోతుందన్నమాట. ఇట్ విల్ బి అన్ ఎక్స్టింక్ట్ స్పీషీ అనాల్సి వస్తుంది మనం. అలా కాకుండా ఉండాలంటే వన్ షుడ్ ఫీల్ ప్రౌడ్. మిగతా భాషలను గౌరవిస్తూ కూడా మన భాషను గురించి మనం గర్వపడాలి, దాంట్లో ఉన్నటువంటి అద్భుతాలను మనం ఆస్వాదించగలగాలి. అది ముఖ్యమైన విషయం. ఆయన వాయిస్సు, ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి మహా వ్యక్తి ఆయన. లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్ళి వచ్చాడు. స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి ఆయన చేసి పాడినటువంటి పాట. ఆ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, ఖద్దర్నే కట్టినటువంటి వ్యక్తి. సినిమా పాటలు మాత్రమే కాకుండా మిగతా, ఇప్పుడు పుష్ప విలాపం, నేను అదే చెప్పాను, ఆయన ఆ కవి మహాకవి, గొప్ప కవి. పుస్తకం ఉంది, చదివిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఘంటసాల గారు ఆ పాటలు పాడాక, పద్యాలు పాడాక చదువు రాని వాళ్ళు కూడా పద్యాలు పాడారు. అంత ఆస్వాదించారు ఆ సంగీతం వల్ల. ఇంకా కుంతి కుమార్ వింటే ఈరోజు కూడా కళ్ళలోంచి ధారాపాతంగా మనకు కన్నీళ్ళు వస్తాయన్నమాట. అంత భావుకతతో పాడినటువంటి పాటలు అవి. ఆ మహానుభావుని సంస్మరించుకుంటూ, చిన్నప్పుడు నాకు చాలా చిన్న వయసు, సినిమా వచ్చినప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది. స్టిల్ ఇట్ ఈస్ వెరీ గ్రీన్ ఇన్ మై మెమరీ. నేను పాడాలని నా అంతటా నేను అనుకుని అడిగి పాట వేయించుకుని పాడాను. మా మిత్రులందరూ కూడా చక్కగా సపోర్ట్ చేశారు. వీళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. అభినందించిన, ఆశీర్వదించిన మీ అందరికీ కూడా సర్వదా. ఘంటసాల మాస్టర్ గారి అద్భుతమైన పాటలన్నింటినీ ఇవాళ మనం స్వరాభిషేకం వేదిక పైన వింటున్నాము. అలాగే ఘంటసాల మాస్టర్ గారి వారసులు ఘంటసాల రత్నకుమార్ గారు మన మధ్యనే ఈరోజు ఉండడం, ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడం ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది. వారిని సత్కరించుకోవడం అంటే ఘంటసాల మాస్టర్ గారి వేదిక పైన ఉన్నట్టే. అందుకనే వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఘంటసాల రత్నకుమార్ గారిని, అలాగే శ్రీమతి కృష్ణకుమారి గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ సన్మానానికి నేను ఎంతవరకు అర్హునో నాకైతే తెలీదు. నాన్నగారి తరఫున ఇక్కడికి వచ్చాను. నాన్నగారిని నాలో చూసుకుని నాకు ఈ సత్కారం చేసినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక ముక్క మా కుటుంబం తరఫున నేను చెప్పాలి. నాన్నగారు భౌతికంగా మన నుంచి వెళ్ళిపోయి 42 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా రెట్టించిన అభిమానంతో తెలుగు ప్రజలు మా కుటుంబం మీద, ఆయన మీద చూపిస్తున్న అభిమానానికి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి స్వరాభిషేకంలోని ప్రతి సభ్యుడికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.